గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇక్కడ చూస్తున్నారు కదా, గోగు పువ్వులు అంటే మోదుగు చెట్టుకు పూసిన గోగు పువ్వులు. ఈరోజు ఉదయమే వచ్చాను, 7 అవుతుంది. ఇప్పుడు ఈ పువ్వులలో వాటర్ ఉంటాయి, ఒక్కొక్క డ్రాప్ వాటర్ ఉంటుంది. వీటిని తాగడం ద్వారా చాలా ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి కాబట్టి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ ఉంది చూడండి డ్రాప్, ఇక్కడ చివరిలో ఉంది డ్రాప్. డ్రాప్ చూసారా? ఇప్పుడు తాగేస్తాను, తర్వాత కనిపించదు చూడండి. చూడండి, లేదు ఇప్పుడు ఇదన్నమాట. ఈ డ్రాప్స్ని అంటే దీన్ని ఏమంటారు, మకరందం అంటారు ఒక రకంగా. తాగడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకు మాత్రం చాలా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఉన్న చెత్త చెదారాన్ని అంతా తొలగిస్తాయి. ఇంతకుముందు వీడియోలు చెప్పాను కదా, కాఫీలో కానీ పాలల్లో కానీ దీన్ని ఈ రెమ్మలను పౌడర్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి కలుపుకొని తాగొచ్చు, పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ. మన పూర్వం ఈ హోలీ పండుగ చూడండి, గోగు పువ్వులను వేడి నీళ్ళలో మరగబెట్టి ఆ రసాన్ని అంటే ఆ కలర్ని, న్యాచురల్ కలర్ని హోలీ ఆడుకునేవారు అందరూ. అందుకు ఈ వాటర్తో మన బాడీ పైన ఉన్న స్కిన్ ఉంటుంది కదా, ఏమైనా చర్మ వ్యాధులు ఉంటే త్వరగా నయమైపోతాయి. చర్మం చాలా కాంతివంతంగా నిగనిగలాడుతుంది కాబట్టి దానికి చాలా దోహదపడుతుంది. అందుకే నేను అప్పుడు రంగుల్లో వాడేవారు, అంత న్యాచురల్. ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతున్నారు కాబట్టి హెల్త్కి చాలా హాని. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇప్పటికీ మించిపోలేదు, ప్రకృతి మనకు అన్నీ అందిస్తుంది కాబట్టి వీటిని ఆచరిస్తే చాలా ఆరోగ్యకరం. ప్రకృతి కూడా చాలా మంచిది. ఆర్టిఫిషియల్ కలర్ వల్ల ఆ వాటర్లో ఆ కలర్స్ కలిసి అంత ప్రకృతి కూడా హాని కలుగుతుంది. ఆ ప్లాస్టిక్ చెత్త చెదారం న్యాచురల్లో. ఇప్పుడు ఈ మోతుకాకులో చూసుకోండి, ఈ మోతుకాకులో అన్నం తింటే అంటే వేడివేడి అన్నం మనం ఆకుల్లో పెట్టుకొని తింటే ఆకులో ఉన్న సారం అంతా అన్నంలోకి వస్తుంది. దాని ద్వారా ఆకులో ఉన్న ఔషధ గుణాలు మన బాడీలోకి వస్తాయి, చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అన్నం డైజెషన్ అవ్వడం కానీ, తిన్న తిండి చాలా రుచిగా ఉండడం కానీ, పెయిన్ పట్టడం అంటే చూసారా, అది మనసుకు వట్టి పేయికి పట్టడం ద్వారా చాలా సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గా మనం లైఫ్ స్టైల్ని మార్చుకుంటే లైఫ్ చాలా అందంగా ఉంటుంది అనుకుంటున్నాను, ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్లాస్టిక్ ప్లేట్లో వేడి అన్నం వేసుకుంటారు, అందులో ఉన్న కెమికల్ అంతా ఆ వేడికి రియాక్షన్ అయ్యి అంత బయటికి వచ్చి అన్నంలో కలిసిపోదండి. ఎంత విషయం తింటున్నాం మనం డైలీ, ఇది కొంచెం గమనించాలి. అంతా మన కోసమే కదా, కొంచెం ఆలోచిస్తే మనకు మేలే, ప్రకృతికి మేలే. ఇలా వెళ్ళి చూడండి, ఈ డ్రాప్స్ని ఒక 50 నుంచి 100 పూల వరకు డ్రాప్స్ తాగారనుకోండి, చాలా ఒక రకమైన ఫీల్ వస్తుంది. ఎట్లా అంటే ఒక మత్తులాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చాలా తాగాను, ఒక 2-3 అవర్స్ వరకు అట్లనే ఉంటుంది, బాగుంటుందండి. ఒక 10-12 తాగితే జస్ట్ ఓకే, అది జస్ట్ ఏముండదు. 50 నుంచి 100 లోపు ఒక మండ ఇచ్చుకొని మొత్తం కూర్చొని తాగేస్తూనే ఉంటాం, అదే పనిగా. ఈ సమ్మర్లో కొన్ని రోజులే ఉంటుంది ఇది, ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే తగ్గిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇవి. పక్షులు చూసారా? అక్కడ చూశాను, ఇది ఆల్రెడీ వెళ్ళిపోయినాయి నేను రాగానే. చాలా మటుకు దీని చుట్టూ నిండి ఉన్నాయి. ఆ వీడియో మిస్ అయిపోయింది, తీయలేను. అక్కడ రోడ్డు నుండి చూస్తుంటే కొన్ని చెట్ల మీద చాలా పిట్టలు ఇట్లా ఎగబడి తాగుతున్నాయి. అంటే వాటికి తెలుసు అన్నమాట, కోతుల ద్వారా కానీ పక్షుల ద్వారా కానీ అవి ఏం చేస్తున్నాయి, ఎలా తింటున్నాయి, ఏం తింటున్నాయి అని వాటి చూస్తేనే అర్థమైపోతుంది ఏది మంచి ఏది చెడు అని. అట్లా
అదన్నమాట విషయం. ఓకే గాయస్, ఈరోజు ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డ్యూటీకి టైం అవుతుంది. 8 గంటల వరకు కాలేజీకి వెళ్తున్నాను. బాయ్. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.